ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలోనే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పల్లె నుంచి పట్టణం వరకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, ఆర్&బి, పంచాయతీరాజ్ శాఖల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణాల్ని చేపట్టారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా మరో 70 రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 80% కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయింది. ఈ పనులతో గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల ప్రయాణ కష్టాలు తొలగిపోయి రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఉప్పాడ తీరంలో అలల కోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాయాపట్నం మత్స్యకారుల కోసం సుబ్బంపేట సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త మాయాపట్నం పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ చూపారు. 1.52 కోట్లతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు, 2.8 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించారు. అలాగే కొత్త సూరాడపేట కాలనీకి 93 లక్షలతో 1.6 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేసి ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం తుఫాన్లకు దెబ్బతిన్న కొత్తపల్లి మండలంలోని అమరవిండి, రామన్నపాలెం బీచ్ రోడ్డును 88 లక్షలతో పునర్నిర్మించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి 79,70,000 రూపాయలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని 26 లక్షల రూపాయలతో నిర్మించి 4,000 మంది ప్రజల ఇబ్బందులను తొలగించారు. గత ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కొండవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పిఠాపురం, ఉప్పాడ, ఆర్&బి రోడ్డును 1,22 లక్షల రూపాయల ఉపాధి నిధులతో పవన్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రహదారి నిర్మాణంతో విద్యార్థులు, రైతులు, వ్యాపారులతో పాటు సుమారు 8,000 మంది ప్రజలు ప్రయాణ కష్టాలు తీరాయి.